దీప మీద ఒట్టు వేయించి కార్తిక్ ద్వారా నిజం తెలుసుకొని జోష్నకి ఊహించని షాక్ ఇచ్చిన శివన్నారాయణ. పారిజాతం అయితే జోష్నని బ్రతిమలాడుతూ ఉంటుంది. నా బుజ్జి కదూ, నేను చెప్పినట్టు వినవే, నేను చెప్పినట్టు వింటే మనకి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇప్పుడు కనుక నిజాలు బయటపడినాయో ఇక మనం చచ్చామే. కార్తిక్ని చూస్తూ ఉంటే నిజం తెలిసిపోయిందని అనిపిస్తుంది. నిజాలు బయటపడితే మనకి చాలా ప్రమాదం అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా శివన్నారాయణ అయితే వస్తాడు. ఏంటి, ఏం నిజం బయటపడుతుంది, ఏం ప్రమాదం వస్తుంది, అసలు మీ ఇద్దరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అంటూ అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ అయితే. అబ్బే అదేమీ లేదండి, మేము దేని గురించి మాట్లాడుకుంటాం, ఏదో నార్మల్గా మాట్లాడుకుంటున్నామంతే అంటూ పారిజాతం అయితే చెప్తూ ఉండగా, చూడు పారిజాతం, నార్మల్గా మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో నాకు అనవసరం. నిజం గనక బయటపడిన రోజు నీ తప్పు ఏదైనా ఉందని తెలిసిందో నా చేతిలో చచ్చావే అంటూ వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ. ఇక జోష్న పారిజాతం లోపలికి వెళ్ళిన తర్వాత శివన్నారాయణ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. నిజం కార్తీక్ని అడిగి తెలుసుకోవాలి ఏం జరిగిందో అంటూ కార్తీక్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంతలో దీప్ అయితే దేవుడి ముందు కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఏంటి స్వామి ఇదంతా, ఎందుకు నువ్వు ఇలాంటి పరీక్ష పెట్టావు, నా తల్లిని కాపాడుకునే యోగ్యత నాకు ఇచ్చావు అనుకున్నాను, ఇంతలోనే అదృష్టాన్ని చేజార్చావు. కడుపులో బిడ్డ కన్న తల్ల అని ప్రశ్నిస్తే నేను ఎవరిని వదులుకోవాలి, ఎవరిని కాదనుకోవాలి, రెండు కళ్ళల్లో ఏ కన్ను కావాలని అడిగితే నేను ఏ సమాధానం చెప్పాలి. సుమిత్రమ్మ గారు నా కన్న తల్లని తెలిసినప్పుడు ఎంతో సంతోషపడ్డాను. ఇప్పుడు ఆవిడ ఆరోగ్య పరిస్థితి బాలేదు, కాపాడి అదృష్టం నాకొచ్చింది అన్నప్పుడు ఇంకా సంతోషపడ్డాను. కానీ చివరికి ఆ అదృష్టాన్నే లేకుండా చేస్తున్నావే అంటూ దీప్ అయితే ఏడుస్తూ ఉంటుంది. ఈ మాట విన్న శివన్నారాయణ అయితే షాకే చూస్తూ ఉంటాడు. ఏంటి, దీప సుమిత్ర కన్న కూతురా, అసలు ఏం జరుగుతుంది, ఈ నిజాలన్నీ నాకెందుకు తెలియలేదో, అంటే ఈ విషయం కార్తీక్కి తెలుసు. పారిజాతం మాటలు ఇప్పుడు అర్థమయ్యాయి. ఈ విషయం గనుక బయటపడితే నేను చంపేస్తానని మాట్లాడుకుంటున్నట్టున్నారు. ఈ నిజం వెంటనే కార్తీక్ని అడిగి తెలుసుకోవాలి అంటూ శివన్నారాయణ అయితే కార్తీక్ దగ్గరికి వచ్చి దీప ఎవరు అనేసరికి కార్తీక్ అయితే షాకే చూస్తూ ఉంటాడు. ఏంటి తాత, ఏం మాట్లాడుతున్నావు, దీప ఎవరని అడుగుతున్నావేంటి, తను నా భార్య అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉండగా, నువ్వు ఇలా చెప్పవురా, నీ చేత నిజాన్ని ఎలా బయట పెట్టించాలో నాకు తెలుసు, పద అంటూ కార్తీక్ని దీప దగ్గరికి అయితే తీసుకుని వెళ్తాడు. దీప మీద ఒట్టు వేసి ఇప్పుడు నిజం చెప్పు, దీప ఎవరు కన్న కూతురు, నిజాన్ని చెప్పు అంటూ శివన్నారాయణ అయితే అడిగేసరికి ఆ మాటకి ఇక కార్తీక్కి అయితే ఏమీ అర్థం కాదు. అసలు ఇప్పుడు ఎందుకు ఇలా అడుగుతున్నావు అంటూ అనగానే, చూడు నాకు నిజాలన్నీ తెలిసాయి, నీ నోటితో నిజం తెలుసుకోవాలని ఇలా అడుగుతున్నాను, మర్యాదగా నిజం చెప్పు అంటూ ఇక శివన్నారాయణ అయితే నిలదీసేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో నిజాన్ని బయట పెడతాడు కార్తీక్. దీప మీ మనవరాలు, అత్తయ్య మావయ్య కన్న కూతురు దీప అంటూ ఇక జోష్న చేసిన కుట్రలను కూడా బయట పెడతాడు కార్తీక్ అయితే. ఆస్తి కోసం జోష్న ఇంతగా దిగజారిపోతుందని అస్సలు అనుకోలేదు. ఆస్తి కోసం దీపని చంపాలని చూసింది, సుమిత్రను చంపాలని చూసింది, ఆఖరికి దశరథని కూడా చంపాలని చూసింది. అలాంటి జోష్నని ఇంకా వదిలేస్తే తను ఇంకా ఎంత అఘాయిత్యం చేస్తుందో మనం ఊహించలేము. తనకి ఇప్పుడే బుద్ధొచ్చేలా చేస్తాను అంటూ శివన్నారాయణ అయితే ఇంటికి వెళ్తాడు. జోష్న అంటూ గట్టిగా అరవంగానే జోష్న అయితే కంగారు పడుతూ వస్తుంది. ఏమైంది తాతయ్య, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అంటూ అనగానే, అసలు
తాత అని పిలిచే హక్కు నీకెక్కడిది? ఇంత మోసం చేసి మళ్ళీ ఇప్పుడు తాత అని పిలుస్తున్నావా? అసలు నువ్వు మనిషివేనా? ఎంతకింత దుర్మార్గానికి వడికట్టావు? ఈ ఆస్తి కోసమే కదా, ఈ ఆస్తి కోసమే కదా నువ్వు ఇన్ని అఘాయిత్యాలు చేశావు. ఏ ఆస్తి కోసమైతే నువ్వు ఇన్ని కుట్రలు చేశావో అదే ఆస్తి దీపా కార్తిక్ పేరున రాసేశాను. ఇప్పుడు ఈ యావదాస్తి మొత్తం దీపా కార్తిక్ పేరునే ఉంది. నీ పేరున చిల్లు గవ్వ కూడా లేదు. నువ్వు చేసిన కుట్రలకి నిన్ను అరెస్ట్ చేయించాలి. కానీ ఇన్ని సంవత్సరాలుగా నిన్ను మనవరాలుగా పెంచాను కాబట్టి ఆ ప్రేమతో వదిలేస్తున్నాను. ఇంట్లోంచి బయటికి పో అంటూ సింహనారాయణ అయితే ఇక జోష్నకి ఊహించని షాక్ అయితే ఇస్తాడు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.